హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈ సీజన్‌లో దొరికే ఉసిరికాయలు కదండీ! ఇదే పెద్ద ఉసిరి, రాసి ఉసిరి అంటారు కదా! ఈ సీజన్‌లో ఎక్కువగా వస్తాయి కదా! నిన్న మార్కెట్‌లో అయితే ఉసిరికాయలను ఒక కేజీ తీసుకొచ్చాము. ఒక 50 కాయల దాకా వచ్చినియి. అదే 48 అలా వచ్చినియి. దీంతో అయితే ఆవకాయ పెట్టాను. నేను ఎలా పెట్టానో చూద్దాం రండి. ఉసిరికాయలనైతే శుభ్రంగా కడిగేసి, ఇలా ఒక బాక్స్‌లో ఏసి, ఆ బాక్స్‌ని అడుగున నీళ్లు పోసి ఆ కుక్కర్‌లో పెట్టి కాయలు మాత్రం ఏమీ ఎయకుండా వట్టివే పెట్టానండి. దాన్ని 3 విజిల్స్ రానిచ్చాను. కాయల్లో ఉన్న తేమ వల్లనే ఈ కుక్కర్‌లో, ఈ బాక్స్‌లో శుభ్రంగా మగ్గిపోయి ఉంటాయి. చూడండి ఇంకా కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇలా నొక్కగానే పాయలు పాయలు కింద వచ్చేస్తాయి. ఇదివరకటి కాలంలో అయితే కాయన్ని ఘాటులు పెట్టి ఆయిల్‌లో వేపి పెట్టేవాళ్ళము. ఇప్పుడు అందరూ ఈ పద్ధతిలో పెడుతున్నారని ఈసారి ఈ పద్ధతిలో పెట్టాను. ఇది కూడా బానే ఉందండి. కాయ నాట్లు నాట్లు పెట్టింది కాయ సగం తిని సగం పడేస్తున్నారండి. ఇదైతే ఒక్కో పీస్ కింద వేసుకోవచ్చని ఇలా నలిపి గింజలన్నీ తీసేసి ఇలా పాయలు పాయలు కింద పెట్టుకున్నాను. ఇంకాస్త ఇవి 2 సకాలు చేశాను. ఈ కేజీని అర కేజీ కాయలకేమో ఇది ఆవకాయ పెడతాను. అర కేజీ ముక్కలైతే క్యాండీ కింద చేద్దాము బెల్లమేసి. ఈ అర కేజీ కాయలకైతే ఒక పెద్ద స్పూను మెంతులు, ఒక స్పూను జీలకర్ర వేపించాలి ఇలా దోరగాను. మామూలు ఆవకాయకి ఎలా దోరగా వేపించుకుంటామో అలాగేనండి. పెద్ద స్పూన్ తోటే వేసానండి ఇలాగా. దీంట్లో అయితే 3, 4 స్పూన్లు ఆవాలు వేయాలి. అర కేజీకి కొంచెం ఇంచుమించు 23 కాయలు అలా ఉన్నాయి. కేజీ కొన్నాను కదా! 48 కాయలు. ఇలా సగమే పడుతున్నానండి నేను ఆవకాయి 23 కాయలు. ఉజ్జాయింపుని 3 స్పూన్లు దాకా ఆవాలు వేశాను. ఒక స్పూన్ మెంతులు వేశాను. మెంతులు, జీలకర్ర దోరగా వేపిన తర్వాత గ్యాస్ కట్టేసి ఆవాలు వేయాలి. ఆవాలు వేగనక్కర్లేదు. ఈ లోపలైతే ఈ ముక్కల్లోనూ తగినంత ఉప్పు వేసుకుందాము. నేనైతే అంజానా ఉప్పు, కారం వేసేసుకుంటాను. స్పూనుల లెక్కనైతే గనక 2 పెద్ద స్పూన్లు ఉప్పు వేసుకోండి. 3, 4 స్పూన్లు కారం పడుతుంది. మీకు ఉజ్జాయింపున వేసేసుకోవచ్చు. ఉప్పు, కారము, కాస్త పసుపు వేయాలి. ముక్కలు పక్కనే పెట్టుకున్న గిన్నెలోనే ఇవన్నీ వేసేసుకోవాలి. పసుపు కూడా వేసిన తర్వాత ఇంకా ముందుగానే నేను నిన్నే మార్కెట్‌లో నిమ్మకాయలు తెచ్చుకొని ఫ్రెష్‌గాను జ్యూస్ తీసుకుని దాన్ని రసం తీసి ఒక బాటిల్‌లో పోసుకున్నాను. కాస్త నిమ్మరసం వేయాలి. నిమ్మరసం అయితే 3, 4 స్పూన్లు వేయాలి. ఉసిరికాయలో ఉన్న పులుపు కొంచెం వగరుగా ఉంటుంది. పులుపు నిమ్మరసం వేయడం వలన డామినేట్ చేస్తుంది. ఆయిల్‌లో అయితే గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకుంటున్నాను. గ్రౌండ్ నట్ ఆయిల్ గానీ, నువ్వుల నూనె గానీ పచ్చళ్ళకి బావుంటాయండి. ఎప్పుడూ అవే వేసుకోవాలి. నువ్వుల నూనె వేసుకోకపోయినా కనీసం గ్రౌండ్ నట్ ఆయిల్ అయినా వేసుకోవాలి. పల్లి నూనె. ఆ తర్వాత అయితే ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి పెట్టుకున్నాను కదా! అది కూడా వేసేసాను. ఈ వెల్లుల్లిపాయలైతే పెద్దవైతే 3 పడతాయి. చిన్నవైతే 4 వెల్లుల్లిపాయలు పడతాయండి. పొట్టు బాగా వలవనక్కర్లేదు. పైపైన పొట్టు తీసేసి ఆవకాయలోకి మళ్ళీ కచ్చాబిచ్చాగా దంచేసి దాన్ని కూడా వేసేయాలి. నిమ్ నిమ్మరసం లేకపోతే గనక కొంచెం చింతపండు గొజ్జు కూడా వేసుకోవచ్చు. దీన్నైతే బాటిల్‌లో పెట్టి ఊరబెట్టేసాను. ఎప్పుడు ఆవకాయ పెట్టినా కాస్త ప్లేట్‌లో అన్నం కలుపుకొని ఆవకాయ కలిపినప్పుడు అన్నం కలిపి తింటే ఆ టేస్టే వేరు కదండీ! ఇంకా ఆ చెయ్యే కడుక్కోకుండానే ఆ చేతిలో ఉన్నదంతా పోవాలని కాస్త అన్నం వేసి తలకో ముద్ద తిన్నాము. టేస్ట్ ఉప్పు, కారం అయితే భలే సరిపోయింది. రేపు ఊరిన తర్వాత ఏమైనా తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ ఉసిరికాయ పచ్చడి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నది. ఆరోగ్యకరమైంది. అందరికీ తెలిసిందే కదా! ఇంక ఇవాల్టికి ఇదేనండి. థాంక్ యూ. బాయ్.